ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క మాటలు సామెతలు 15 అధ్యాయం 29 నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను. ఎంత గొప్ప వాగ్దానం! మన ప్రార్థనలు దేవుడు వినాలి అంటే మనం నీతిగా ఉన్నామా లేదా అని మనల్ని మనమే నిజాయితీగా విమర్శించుకోవాలి. ప్రార్థన అంటే ఐహిక అవసరాలు తీర్చుకోవడం కాదు, అది దేవునితో ఒక వ్యక్తిగత బంధం, తండ్రి బిడ్డల అనుబంధం. ఈ బంధం నీతి, పరిశుద్ధత, విధేయతతో కూడిన ప్రేమ బంధం. సామెతలు మరియు పౌలు గారు రాసిన పత్రికలు అన్నిటిలో నీతి గూర్చిన వాక్యములను మనం జాగ్రత్తగా ధ్యానం చేయాలి. దేవుడు ఇచ్చే ఆ నీతి సాధన చెయ్యాలి. 1 కొరింథీ 1:31 దేవుని మూలముగా ఆయన యేసు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, వివేచన ఆయను. ఇటువంటి వాక్యాలను మనం కంఠస్థం చేసుకోవాలి. క్రైస్తవ్యంలో నీతి సన్నగిల్లుతున్న ఈ దినాలలో మనం నీతిని కాపాడుకోవాలి. అవినీతి కార్యములు చేసి దేవుని నామమునకు అవమానం లేకుండా జాగ్రత్త పడాలి. చాలా సంవత్సరాల క్రితం దేవుడు తన సేవకు పిలిచిన ఆదిలో ఒకరోజు ఇలా అనుకున్నాను. ఆయన ప్రేమ, త్యాగం, రక్తం కోసం కృతజ్ఞత కలిగి ఆ రాజ్యం చేరడానికి నీతిగా జీవించాలి. నా యేసయ్యను ఒక్కసారి సిలువ వేశాను, ఇంకోసారి సిలువ వేయలేను. నన్ను రక్షించిన నా యేసయ్య నా గురించి ఎప్పుడూ బాధపడకూడదు. నీతిగా జీవించే బ్రతుకునివ్వండి అంటూ దీనంగా ప్రార్థించుకున్నాను. నీతిగా జీవించే బ్రతుకునివ్వండి అంటూ దీనంగా ప్రార్థించుకున్నాను. చాలామంది క్రైస్తవులు తమ అహం చావక దేవుని మనుషులను బాధపరుస్తూ వారికి ఇష్టమైనట్లు ఆనందిస్తూ బ్రతుకుతారు. నిజ విశ్వాసి మన గాయాలు మాన్పేవారమే గాని గాయాలు చేసేవారం కాదు. గుర్తుపెట్టుకో. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో ఉంచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.